హాయ్ అండి. వర్షంలో కూడా స్లాబ్ వేస్తున్నారు మా వాళ్ళు. ఊరున వర్షం పడుతుందండి, అయినా కానీ మా వాళ్ళు స్లాబ్ వేస్తూనే ఉన్నారు. ఎక్కడ తగ్గేదిలే అనుకుంటా వర్షంలో కూడా. వర్షం పడుతున్నట్టు పైకి పెట్టు అది. పైన అలా ఉందంటే కింద మా పరిస్థితి చూడండి. పోటీల కింద నిలబడటానికి లేదు, కూర్చోడానికి లేదు, ఎక్కడ కూడా పైనుంచి పడతా ఉంది. కింద అంతా అదిగో కిందంతా నీరండి. పైన కూడా చూడండి మొత్తం ఎక్కడ కూడా పొడింటూ లేకుండా. ఏ పోటీ ఎక్కడ రాయి పగిలి జారిపోతే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక మనిషి తిరుగుతూనే ఉన్నాడు లోపల, పోటీల లోపల. ఇతను వచ్చేటప్పటికి ఆ పడ్డ ఒండ్రుపాలంతా తీస్తూ ఉంటాడు. అదిగోండి పైన పైన వైబ్రేటర్ పెడతా ఉంటే కింద అలాగ కారిపోతూ ఉంటుందండి ఒండ్రు. ఎంత సందు లేకపోయినా కానీ ఆ పెట్టే వైబ్రేటర్కి కంకర కారుతానే ఉంటుంది ఒండ్రుపాలు. ఇలా మిగిలిన బోర్డులు మా వాడు తీసుకెళ్ళి ఒకచోట పెడుతున్నాడండి మచ్చటంగా. అది పొద్దున్నే చేసేవాళ్ళం, కానీ వర్షంలో మాకు కుదరలేదు. మన సెంట్రింగ్ బ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని కొంచెం వృద్ధిలోకి తీసుకెళ్ళండి. ఇది ఇక్కడ మా పరిస్థితి ప్రజెంట్. ఇది 12 అడుగులు ఉండే బద్ద అండి, ఇది ఇనప బద్ద. అంటే దీన్ని డ్యాంపర్ అంటారు. స్లాబ్ వేసిన తర్వాత పైన లెవెల్ కోసం దీన్ని ఒక 6 అంగుళాల మందం పెట్టి కంకరు దీన్ని ఒక సదరం చేసుకుంటూ వస్తారండి డ్యాంపర్ తోటి. ఇది ఇప్పుడు దాకా కింద ఉందండి. దీన్ని ఇప్పుడు మా వాడు పైకి ఇస్తున్నాడు. లాగు లాగు లాగు. చూశారు కదా మా సెంట్రింగ్ వర్కర్స్ కష్టాలు. ఇలా ఉంటుంది. ఎండకు తట్టుకోలేము, వర్షానికి చేయలేము. గట్టిగా ఎండ వస్తే సుత్తులు, రేకులు, బోర్డులు మొత్తం కాలుతాయి. పైన మాడు కాలిపోతుంటుంది. ఇది ఇలా వర్షం వస్తే వర్షంలో చేయడానికి ఉండదు. ఇది చేస్తే ఇలా ఉంటుంది. ఇదండి మా పరిస్థితి. సెంట్రింగ్ వర్కర్ల జీవితాలు ఇలాగే ఉంటాయి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. నమస్తే.